నమస్కారం అండి బాబు. మనకు ఇప్పుడు మేష రాశి నుంచి మనం 12 రాశులు ఉన్నాయి కదండి. ఈ 12 రాశుల్లో ఏ రాశి వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకోవాలా, ఎవరిని పెళ్లి చేసుకుంటే బాగుంటది, ఎవరిని పెళ్లి చేసుకుంటే కొంచెం ఇబ్బందులు పడతాం, ఇలాంటివన్నీ మనం చూద్దామండి. ఇప్పుడు మేష రాశి వాళ్ళు మనం తీసుకున్నాం అనుకోండి బాబు. అప్పుడు మనకి స్వాతి నక్షత్రం అని పెళ్లి చేసుకున్నారు అనుకోండి బాబు. అందులో కొన్ని 3 నక్షత్రాలు ఉంటాయండి. మరి బ్రహ్మాండంగా ఉంటుందండి మేష రాశి వాళ్ళకి. మరి అదే విధంగా హస్త నక్షత్రాలను చేసుకున్నారు అనుకోండి, ఏమన్నా చాలా ఇబ్బందులు అయిపోతాయండి. నేను చెప్పేది నిజమండి బాబు. కాబట్టి మేష రాశి వాళ్ళంతా కూడా మంచిగా ఉండాలంటే ఏమంటే ఇప్పుడు మీకు డౌట్ రావచ్చండి బాబు. మీకు ఏంటి ఏంట్రా బాబు, మరి అయిపోయిన పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళు ఉంటారు, మరి వాళ్ళ సంగతి ఏంటండి, మీకు రావచ్చండి. ఏమంటే అలాంటి వాళ్ళు కంగారు పడకండి. మరి బాగా సాఫీగా వెళ్ళిపోద్ది. ఏమంటే మీరు రోజు మనం దండం పెట్టుకోవాలండి. ఏమంటే అయిపోయిన పెళ్లికి మనం ఏం చేయాలంటే అండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తెలుసు కదండి మనకి, ఓం శరవణ భవ మంత్రం చదువుకుంటే సరిపోద్దండి. అలాగే అండి వృషభ రాశిని తీసుకున్నాం అనుకోండి మనం. ఏమంటే ఈ వృషభ రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటదండి. వృశ్చిక రాశి వాళ్ళతోను ఏమండి బ్రహ్మాండం, కాపురం ఫస్ట్ క్లాస్ అండి. మళ్ళీను అందులో విశాఖ నక్షత్రం చేసుకున్నారనుకోండి, ఏమంటే అతుక్కుపోతారండి. అయస్కాంతం ఇనుముల కాపురాలు తెగ అతుక్కుపోతారు. ఇంక అసలు బెల్లం చెంగునెట్టేసుకొని వేసుకొని బజారు తీసుకెళ్ళిపోవచ్చండి. అంత బాగుంటుందండి బాబు. ఏమన్నా ఏమన్నా మిథున రాశి తీసుకున్నారనుకోండి, ఏమన్నా అసలు ఇప్పుడు మిథున రాశి అయిపోయి 14 ఆదాయం అండి బాబు. అసలు ఆ జోలికి వెళ్ళకూడదండి బాబు. చాలా డబ్బే డబ్బండి బాబు. అసలు ఇంక అసలు ఉక్కిరి బిక్కిరి అయిపోవడమే అండి. అసలు ఏమండి కాకపోతే అండి కొంచెం వ్యయం 2 ఉన్నాయండి. అంటే పిసినారు వాళ్ళు అయిపోతారండి మిథున రాశి వాళ్ళు. కాస్త ఏమన్నా కొంచెం చూడండి, మా పేదవాళ్ళ కాళ్ళకి సాయం చేస్తా. ఏమంటే ఇప్పుడు మనం కర్కాటక రాశికి వచ్చాం అనుకోండి. ఏమంటే కర్కాటక రాశి వాళ్ళకి ఇప్పుడు మనం మిథున రాశి వాళ్ళకి ఎవరు పెళ్లి చేయాలండి? మరి మీరు మిథున రాశి వాళ్ళకి వృషభ రాశి వాళ్ళని కూడా పెళ్లి చేసుకున్న వాళ్ళు బాగున్నారండి. ఏమంటే ఫస్ట్ క్లాస్ 3 కోట్ల బిల్డింగ్, రేంజ్ రోవర్ కారు కొనేసారండి. ఏమంటే మళ్ళీ ఇప్పుడు జస్ట్ మ్యారేజ్ అయ్యి ఇంకా పిల్ల 10th క్లాస్ రాలేదండి బాబు. పిల్ల మళ్ళీ మళ్ళీ 8 కోట్లు ఎట్టి ఇల్లు కొన్నారండి. మళ్ళీ 2 కోట్లు ఎట్టి బిల్డింగ్ కడతామని మా అన్నయ్య అన్నారండి. ఏమంటే ఇవన్నీ అనుభవపూర్వకంగా చెప్తామండి. ఏమంటే సరదాగా చెప్పమండి. ఏమంటే చాలా బాధ పెట్టేసాడండి మొన్న ఒక ఆయన ఫోన్ చేసి, ఏమంటే మీ దాంట్లో సుత్తి ఎక్కువ ఉందండి, సరే పాయింట్ లేదండి అన్నాడు. అన్నయ్య అన్నగారు పాయింట్ అనడానికి ఇదేంటి అనుకున్నారండి బాబు? రాశి ఫలాలంటే ఇదే వ్యక్తిగత జాతకం చూసుకోవాలి బ్రదరు. అంతేగాని మామూలు దానికి ఎలా అంటారంటే, ఏమంటే ఇప్పుడు మనం కర్కాటక రాశి చూసాం అనుకోండి, వీళ్ళకి అంటే కర్కాటక రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుందండి. మకర రాశి వాళ్ళు చేశారనుకోండి పెళ్లి, మకర రాశి వాళ్ళు అయినా పర్లేదండి, మళ్ళీ మేష రాశి వాళ్ళు అయినా అండి అంటే అదిరిపోద్దండి. ఏమంటే ఇంక మళ్ళీ అసలు సూపర్ అండి. ఏమంటే మన తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా ఎలా చేస్తామండి పెళ్లిళ్ళు? ఏమన్నా మన ఊరోళ్ళు మన పక్కన 50 కిలోమీటర్ల దూరం అయితే చేస్తామండి. అంతేగాని ఓ పొలవమని అమెరికా ఇచ్చి ఇవ్వడమండి. ఏమంటే గవర్నమెంట్ జాబ్ లేదనేసి ఇవ్వడమండి బాబు. ఉద్యోగం ఉన్నా సరే ఆస్తులు చూస్తామండి. ఆస్తులు అయితే నో అండి. అలాంటిది కాలం అంతా మారిపోయిందండి బాబు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేసేసుకుంటున్నారండి బాబు. ఏమన్నా వాటి గురించి ఏమనకూడదండి బాబు. చాలా ఫీల్ అయిపోతున్నారండి. మీరు ఫీల్ అయిపోతుంది, నేను కూడా ఫీల్ అయిపోతానండి. ఆ తర్వాత అండి కర్కాటక రాశి వాళ్ళకి మనం శ్రవణ నక్షత్రం నుంచి పెళ్లి చేయొచ్చండి. ఏమండి తర్వాత ధనిష్ట నక్షత్రం వాళ్ళు కొంచెం అండి అంటే సెకండ్ ప్రిఫరెన్స్ అండి. ఏమండి ఇప్పుడు మనం షష్టాష్టకాలు అంటారండి చాలా మంది. మా బ్రదర్స్ ఉన్నారండి ఇండస్ట్రీలో టాపులు అండి. వాళ్ళు తోపులు టాపులు అండి. మరి వాళ్ళంతా షష్టాష్టకం 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 అని డమేలని పడిపోయారండి బాబు వాళ్ళు. ఎందుకంటే షష్టాష్టకాలను చేసుకున్నారనుకోండి, పెళ్ళిళ్ళు పడిపోతాయి, కాపురాలు కూలిపోతాయి. ఆ షష్టాష్టకాల గురించి చెప్పిన వాళ్ళు వాళ్ళు కూడా డమేలు అయిపోయి ఇమేజ్ పాడైపోతుందండి. ఏమండి ఇప్పుడు మనం ఈ సింహరాశి వాళ్ళు తీసుకున్నాం అనుకోండి, అబ్బా భలే రాసిండి బాబు. అసలు సింహరాశి దానాలు చేస్తారండి. ఎంత మంచి వాళ్ళు సింహరాశి వాళ్ళు. ఏమంటే ఆ సింహరాశి వాళ్ళకి మనం ఎవరి నుంచి పెళ్లి చేయాలంటే అండి, వృషభ రాశి వాళ్ళ నుంచి పెళ్లి చేస్తే భలే ఉంటుందండి. డెఫినిటీ అతుక్కుపోతారండి ఒకళ్ళు. ఏమంటే ఏ ఊరు వెళ్ళినా సరే అండి, పెళ్ళం లేకుండా ఊరు వెళ్ళండి, అంత బాగుంటదండి. ఏమంటే ఏ వస్తువు కొనుక్కోవాలన్నా అండి బాబా, చీరలు కానీ ఆ ప్యాంట్లు కడ్రాయలు కొనాలన్నా కూడా పెళ్ళం ఉండాలండి బాబు. సెలక్షన్ అంత అంత ఐక్యత ఉంటదండి బాబు వీళ్ళకి. అయితే కన్యారాశి తీసుకున్నారనుకోండి, ఏమంటే బాబా మళ్ళీ చెప్తున్నాను, ద్విద్వాస రాశులు వచ్చేస్తాయండి. కన్యారాశి అండి బాబాయ్ ఎట్టి పరిస్థితుల్లో మీరు తులారాశులకి ఇచ్చేయకూడదండి బాబు. ఒకవేళ అయిపోయింది అనుకోండి,
ఏమంటే ఎటువంటిది ఎటువంటి బాబు. ఆ తర్వాత మళ్ళీ అనవసరంగా కోర్టులు పంచాయతీలు ఈ అలాగే మీరు పెద్ద మనుషులు చెప్పింది వినరండి, పోలీసు వాళ్ళు చెప్పింది వినరు, లాయర్లు చెప్పింది వినరు, ఆనరబుల్ జడ్జెస్ చెప్పేది కూడా వినరండి బాబు. మీకు మీరే మోనార్కులు. కాబట్టి కన్యారాశులు ఎవరిని చేసుకోవాలంటండి బాబా, మనం చక్కగా వృషభ రాశి వాళ్ళతో బాగుంటుంది. అలాగే మనకి తులారాశి తీసుకున్నాం అనుకోండి, ఏమంటే తులారాశి వాళ్ళకి చక్కగా మనకి మేషరాశి వాళ్ళు చేసేయాలండి, బ్రాహ్మణంగా ఉంటారండి. లేకపోతే శుభ్రంగా కుంభరాశి వాళ్ళు చేసేసాం అనుకోండి, సరిపోద్దండి. అలాగే మనకి ఈ యొక్క వృశ్చిక రాశిని మనం కనుక తీసుకుంటే అండి, వృశ్చిక రాశి వాళ్ళు ఏమన్నా వృశ్చిక రాశి వాళ్ళు కొంచెం సమస్య వస్తే పారిపోతారండి. ఇప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి, నిలబడాలండి, లాస్ట్ వరకు నిలబడాలా. మొగుడు పెళ్ళం అంటే ఏంటంటే విడాకులు తీసేసుకుంటారా ఏంటి, కూర బాగాలేదు విడాకులు తీసేసుకుంటారండి, తప్పు కదండి. మరి ఇది ఇలా చక్కగా వృషభ రాశి వాళ్ళు చేసుకోవచ్చు, మళ్ళీ కర్కాటక రాశి వాళ్ళు చేసుకోవచ్చు. ఏమంటే నక్షత్రాలు అన్నీ మన ఏమంటే ఇప్పుడు ఆయన ఎవరో నాకు కామెంట్ అన్నాడంటే, ఏంటంటే మీరు అంతట్లో డైరెక్ట్ పాయింట్ సుత్తుందని. ఏమంటే 7 నిమిషాలు వీడియోలో ఏం చెప్పేస్తామండి. ఆయనకు అంతగా ఆయన పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆయనకు పెళ్లి అయిపోయి పిల్లలు ఉన్నారనుకోండి, ఆయనకు లవర్స్ కూడా ఉండొచ్చు. అయితే అలాంటివి ఏమన్నా వ్యక్తిగతాలు ఏమన్నా ఉంటే బాబు నమస్కారం అండి, మీరు డైరెక్ట్ మమ్మల్ని వ్యక్తిగత జాతకాలు అడగాలండి. రాశి ఫలాలు చూసి ఏంటండి బాబు మీరు అన్ని అందులోనే అయిపోవాలంటారు. భలే ఉన్నారండి మీరే. ఆ తర్వాత అండి మనం ఈ వృశ్చిక రాశి వాళ్ళని మనకు వృషభ రాశి వాళ్ళని ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళ నుంచి పెళ్లి చేసాం అనుకోండి, బ్రహ్మాండంగా కాపురం లా లక్కలాగా అయిపోతుంది. ఏమంటే మనం ఈ గోళ్ళకి లప్పం పెడతాం కదండి, లప్పం అలా ఉంటుందండి, భలే ఉంటుందండి. ఏమంటే ఆ తర్వాత ధనుసు రాశి వాళ్ళని చేసాం అనుకోండి, ధనుసు రాశి వాళ్ళకి పెళ్లి చేయాలండి. ఏమన్నా ధనుసు రాశి వాళ్ళకి ఎవరిని ఇచ్చేయాలండి అంటే తులారాశులని ఇచ్చేసేస్తే అదిరిపోద్దండి. అలాగంటే కన్యారాశి కూడా బాగుంటుందండి. హస్త నక్షత్రాలు అయితే ఇంకా బాగుంటుందండి, అంటే చిత్త నక్షత్రం కూడా సరిపోద్దండి బాబు. అలాగంటే ఇప్పుడు మీరు మకర రాశికి వచ్చారనుకోండి బాబు, మకర రాశికి అయ్యి బాబోయ్ బాబోయ్ మీరు కర్కాటక రాశి వాళ్ళని చేశారనుకోండి, మకర రాశి వాళ్ళకి అబ్బా తిరిగిపోద్దండి. అంటే చాలా మంది కొంతమంది ఏమంటే ఇందులో నక్షత్రాలు ఉంటాయండి, అంటే ఆశ్లేష నక్షత్రాలు ఉన్నారనుకోండి, ఏమండి ఈ అబ్బాయిది ఇప్పుడు పూర్వషాఢ నక్షత్రం అనుకోండి, పూర్వషాఢ 4వ పాదం కానీ మరి అలాగా. తర్వాత ఈ యొక్క శ్రవణ నక్షత్రం అనుకోండి, ఏమంటే కొన్ని 2 పాదాలు ఉంటాయండి, మొదటి 2 పాదాలు వాళ్ళకి చేయకూడదండి. చేస్తాయంటే కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయండి. అలాగే అంటే ఇకపోతే మనం కుంభరాశికి వచ్చేసాం అనుకోండి, కుంభరాశి వాళ్ళకి ఏమంటే తులారాశిని చేసామనుకోండి, ఇంత చక్క బలి ఉంటుందండి బాబు. ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటారు కానండి, మూడు పిల్లలు తిరిగిపోతండి బాబు కాపురాశులు. ఆ తర్వాత మేనరాశి చేసేసాం అనుకోండి, మేనరాశి వాళ్ళకి కన్యారాశి వాళ్ళని ఏమంటే ఫినిష్ అండి, సూపర్ అండి కాపురం. కాబట్టి అంటే ఈ కాపురాలు అనేటటువంటివి మనం ఈ రాసులకి నక్షత్రాలు ఏ ఏ రాసులు ఇవన్నీ కూడా లింకులు అయి ఉంటాయండి బాబు. ఒకదానికోటి మనం ఏం చేయాలంటే పెళ్ళిళ్ళు మ్యారేజ్లు చేసినప్పుడు మనకు కోదోషాలు ఉన్నాయా, కాల సర్పదోషాలు ఉన్నాయా, ఇలాంటివన్నీ చూడాలండి. అండ్ యూట్యూబ్లో మహాపండితులు వచ్చేసారండి, దానివల్ల మొత్తం మీకు పాండిత్యం వచ్చేసి శని 3 ఏళ్ళు గురు 4 ఏళ్ళు అని వేస్తున్నారండి బాబు ప్రేక్షకులు. మీకు మీరే చూసేసి చెప్పేస్తున్నారండి. ఏమంటే పంతులు గారికి 10 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది, మీరు చెప్పేస్తారేంటండి బాబు. మంగళం చుట్టూ మీరు చేస్తే ఎలాగండి బాబు, అలాగో పంతుల చుట్టూ మీరు చేయకూడదండి బాబు. అని పంతులు గారిని అడగాలండి బాబు. అడిగితే ఆయన ఆశీర్వదిస్తాడు 10 రూపాయలు ఇస్తే, అంతేగాని ఇదేంటండి బాబు. ఇప్పుడు మనం ఏమంటే ఈ 12 రాశుల మీద ఈ యొక్క ఈ ఏ ఏ రాశుల వాళ్ళు ఎలా పెళ్లి చేసుకోవాలా, అసలు దీని మీద దీని ప్రభావం ఎలా ఉంటుంది, అండ్ ఇంకోటి ఏంటంటే బాబు, ఈ యొక్క 12 రాశులకి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో మనం చూద్దామండి బాబు. ఈ వీడియోలో మొత్తం 12 రాశులకి ఎలా ఉంటుందో చూద్దాం బాబు. మేన రాశులు అండి, మేన రాశులు అండి బాబు, జలసా పురుషులు అండి, మీకు అసలు తిరగలేదండి బాబు. ఏదనుకుంటే చేసేస్తారండి బాబు. ఏమన్నా మీ రాశిలో అంటే శని వచ్చాడండి, ఆ తర్వాత రవి అండి, మరి మీ ఏప్రిల్ 13 తర్వాత ఈ మేష రాశిలోకి వచ్చాడండి రవి. ఏమండి మరి శని ఏమో మార్చి 29 2025 సంవత్సరంలో శని మీన రాశిలోకి వెళ్ళిపోయాడండి. అక్కడ ఉన్న రాహు ఏమో మనకి కుంభరాశిలోకి వచ్చాడండి బాబు. ఏమండి బాబు, మీన రాశి చాలా బాగుందండి. కొంచెం పిసినారాలు అవ్వకండి, డబ్బులు అవి ఖర్చు పెడతా ఉండండి, ఏం పర్లేదు, మళ్ళీ వస్తూ ఉంటాయి మీకు. ఏళ్ళు నడిచాను కదండి, ఏళ్ళు నడిచాను కాబట్టి అంత కూడా అబద్ధం అంతా ఏదేదో లాగా ఉంటుంది. ఆడిని పొడిచేయాలి, ఈయన పొడిచేయాలి, ఆయన తిట్టేయాలి, ఈయన తిట్టేయాలని ఉంటుందండి. ఇవన్నీ ఆవేశం మీద జరిగాయి, ఏం పట్టించుకోకండి. ఎంతసేపు అండి మీ భార్య గారి ఆరోగ్యం కోసం బాధపడుతూ ఉంటారండి. ఇది ఎప్పుడంటే వాళ్ళకి ఏం కాకపోయినా సరే ఊరినే ఆలోచించేసి బాబు హాస్పిటల్ తీసుకెళ్ళాలి, వాళ్ళకి ఏమైపోయింది ఇది అయిపోయిందేమో అని అంటారండి బాబు. అదే మార్చి 29 2025 సంవత్సరం తర్వాత అండి ఇంక మీకు ఈ టెన్షన్ ఉండదండి. లేదు మే 29 తర్వాత అండి
ఎందువల్ల అంటే కేతు అండి బాబు కన్యారాశి సింహరాశిలోకి వెళ్ళిపోతారు. అప్పుడు ఇంక మీ కొత్తగా పెళ్ళైన మూడు పిల్లలు అసలు బయట కనపడరండి ఇంకా ఎప్పుడూ కూడా. ఏమంటే బాబు ఇదే గ్రహస్థితిలో ఒక మూడు పిల్లలకు పెళ్లి చేసామండి. సుధా అని బర్డ్ అండ్ కిడ్స్ స్కూల్లో చేద్దండి. వాళ్ళు కంపల్సరీ చిన్నప్పుడంటే 5 రోజులు తలుపులు తీయలేదంటే బాబు శోభనం. అలాగా ఆశ్చర్యపోయారండి మొత్తం ఏరియా ఏరియా హైదరాబాద్ అంతా కూడా చెప్పేసుకున్నారు. ఆమె కూడా స్వయంగా చెప్పుకుంటుంది. అంత అన్యోన్యం అయిపోతారండి ఇప్పుడు ఈ మీన రాశి వాళ్ళు బాబోయ్. అంత బాగుందండి అబ్బాయి గారు. జాతకం చాలా బాగుందండి అమ్మాయి గారు. అందువల్ల అసలు మీరు ఏమి ఇది అవ్వకండి బాబు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు పెళ్లి చేసేయండి. ఆ, కొత్తగా పెళ్లి చూపులకు వెళ్ళిన వాళ్ళు అంతా కూడా కట్నాల కోసం వీటి కోసం వెళ్ళకండి. ఏమంటే మహా ఉంటే ఎంతకాలం ఉంటారండి బాబు, 20-30 ఏళ్ళు ఉంటారు దానికోసం ఎందుకంటే ఇవన్నీ. ఆ ఆ తర్వాత ఇక మరి మేన రాశి వాళ్ళు మనం చూసుకున్నాం కదండి. మేన రాశికి మనకి కేతువు వెళ్ళిపోయాడండి. ఇప్పుడు గురుడు ఉన్నాడు కదండి. మన గురుడు ఇప్పుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి వచ్చేస్తాడండి. కుజుడేమో మరి కర్కాటక రాశిలో ఉన్నాడండి. నెచ్చపట్టేసి ఉన్నారనుకోండి. మనకి ఎలాగండి ఇప్పుడు మనకు గురుబలం లేదండి పెద్దగాను. కాబట్టి గురుబలం రావాలంటే కొంచెం మంచి మంచి పనులు చేయాలి మాస్టర్లకి. మీరు చిన్నప్పుడు చదువుకున్న మాస్టర్లకి వాళ్ళకి చాక్లెట్లు అయ్యి ఇప్పుడు యాపిల్ పళ్ళు అన్నీ ఇవ్వాలండి. అప్పుడు మాస్టర్ అయితే దొబ్బేశారు కానీ దొబ్బేసి తినేసరికి చాక్లెట్లు మర్చిపోయారు చిన్నప్పుడు మీరు. ఆ, అంటే అయ్యారు బాబాయ్. అబ్బాయి గారు పాలాపురం పెట్టండి. పాలాపురం చేసి వాళ్ళకి కిరాణా షాపు పబ్స్కి వెళ్ళకండి బాబు. ఆరోగ్యం పడైపోద్ది. పబ్లు అపరాలు ఇవి కాకుండా అండి అంటే ఈ రాష్ట్రాలు అండి మొత్తం అసలు మొత్తం ఆల్ ఇండియా టూర్ కొట్టేస్తారండి. ఫారెన్ కూడా వెళ్ళిపోతారండి బాబు. కంపల్సరీ అదే ప్లాన్లో ఉన్నారండి. కాకపోతే కొంచెం మనశ్శాంతి ఉండదని జాగ్రత్త చూసుకోవాలా. ఏమన్నా బాబు ఒక ఆయన నన్ను నువ్వు సుత్తి ఎక్కువ చెప్తున్నావు నువ్వు. నువ్వు జాతకంలో పాయింట్లు చెప్పట్లేదు అన్నాడండి. అది కుమ్మేసిందండి నాకు. అసలు మొత్తం మాస్టర్కి ఎవరైనా చెప్తాడండి. మాస్టర్ శాపం పెట్టేస్తాడని భయం ఉందండి ఆయనకి అసలు. పోనీ దాన ధర్మాలు చేస్తున్నాడండి ఆయన. అసలు పేదవాళ్ళకి ఎప్పుడైనా పోనీ చిన్నప్పుడు మాస్టర్ పాఠాలు చెప్పాడు. మాస్టర్కి ఎప్పుడైనా ఒక యాపిల్ పండు ఒక చాక్లెట్ ఇచ్చాడు. మాస్టర్ దగ్గర యాపిల్ పళ్ళు ఇవన్నీ దొబ్బుకు తినేసారు చాక్లెట్లు అండి బాబు. మనంతా మాస్టర్ చిన్నప్పుడు చాక్లెట్ ఇచ్చారని మర్చిపోయాం మనం. ఆ, కాబట్టి రాశి వాళ్ళంతా చాలా బాగుంటుందండి బాబు. మీరు వ్యక్తిగత జాతకాలు కావాలనుకోండి బాబు. ఏమంటే మీరు మాకు ఫోన్ చేయొచ్చండి. ఫోన్ చేసేసి నాన్ కమర్షియల్ బేసిస్ అడగొచ్చు అంతేగాని సలహాలు ఇట్టండి. మాస్టర్ సలహాలు ఇస్తారా? తప్పు కదండి బాబు. ముఖ్యమంత్రులకు ఇచ్చేయండి, ప్రధానమంత్రులకు ఇవ్వచ్చండి బాబు. మాస్టర్కి ఇవ్వకూడదండి. గురు బుద్ధి విశేషత. గురువు చెప్పిస్తాడు నాయన. గురు బుద్ధి విశేషమైన బుద్ధితో ఉంటాడు. కాబట్టి మేన రాశి అండి బాబు జాతకం ఉండండి. జాతకం చాలా బాగుంది. మరి పరిహారాలు ఏంటంటే అండి మేన రాశికి ఏలినాటి శని నడుతుంది కదండి. కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శని కిలోంపో నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణులకు శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారు ఉంటుందండి. ఆమెకు జపం చేసేయండి. ఆ తర్వాత ఏమండి బాబా నల్ల బొగ్గులు ఉంటాయి కదండి, నల్ల బొగ్గులు దానం చేయండి. ఈ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందండి బాబు. రావి చెట్టుకు కూడా మీరు తిరిగారనుకోండి ఇంకా బాగుంటుందండి బాబు. శుభమస్తు.